సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తము 8 ఎకరాలు 25 కుంటలు ఒకటే బిట్టు. ఒక వ్యక్తి ల్యాండ్ ఓనరు. సో సంవత్సరానికి వచ్చేలోపు వడ్లు 612 బస్తాల వడ్లు మనకి లీజుకి ఇస్తారు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ దగ్గర నేను ల్యాండ్ కొంటానండి. నేను ల్యాండ్ కొనుక్కొని ఎవరికైనా ఒక లీజుకి ఇస్తే వాళ్ళు నాకు ఈ 8 ఎకరాల 25 కుంటలకు సంవత్సరానికి 612 బస్తాలు వడ్లు నాకు ఇస్తారు. లేదు అనుకుంటే డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారు, వడ్లు కావాలంటే వడ్లు ఇస్తారు. సంవత్సరానికి 612 బస్తాలు వడ్లు మనకి కౌలు అండ్ లీజుకి ఇస్తారు. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. 2 బోర్లు ఉన్నాయి, ఒక బావి ఉంది. బావి అంటే ఒట్టి బావి కదండి. మనము బావి దగ్గర నిలబడి మన చెయ్యి ఇలా పెడితే మన చేతికి వాటర్ అందుతూ ఉంటాయి. అంటే నిండా ఉంటాయి నీళ్ళు, బావి నిండా నీళ్ళు ఉంటాయి. సో ఈ ల్యాండ్ పక్కనే కెనాల్ ఉంది. కానీ వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. సంవత్సరానికి 365 రోజులు ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది, కెనాల్ వాటర్ ఉంది, బావి ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. కానీ ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తున్నారంటే బోర్లు వాడరు, బావి వాడరు, ఓన్లీ కెనాల్ వాటర్ మాత్రమే వాడతారు. ఎందుకంటే కెనాల్ వాటర్ మన దగ్గరలో ఉంది కాబట్టి. ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. సో అలాగనే మీకు ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలను అని మీకు అనిపిస్తే మీరు ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు, టైంపాస్ కోసం నాకు మీరు కాల్ చేయొద్దు. 100% మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. టైంపాస్ కోసం నాకు ఫోన్లు చేయొద్దు. నేను మెంటల్ నా కొడుకుని, తెలుసు కదండి. మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం, చెడుగా మీరు ఒకటి మాట్లాడితే చెడుగా, నేను 4 చెడుగా మాట్లాడతాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పెట్టొద్దు. నేను మెంటల్ నా కొడుకుని, ఓకేనండి. చాలా మంచోడిని, చెడుగా ఉంటే చాలా చెడ్డ నా కొడుకుని. అది మీరు నన్ను గమనించగలరు. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయొద్దు. ఈ ల్యాండ్ ఓనర్ లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేశారు. అవునండి. మీరు ల్యాండ్ ఓనరా సార్ మీరు? అవును సార్. ఓకే. డాక్యుమెంట్, పాస్ పుస్తకాలు మొత్తం మీ పేరుతో ఉన్నాయా? అవునండి. ఓకే, వెరీ గుడ్ సార్. టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? 8.5 ఎకరాలు సార్. 8 ఎకరాల 50 సెంట్ల? 8 ఎకరాలు 24 గుంటలు అంటాం సార్. ఓకే, నాకు ఐడియా ఉంది సార్. 8 ఎకరాల 24 కుంటలు. అవును సార్. ఇప్పుడు ఈ 8 ఎకరాల 24 కుంటలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా సార్? ఒకటే బిట్. ఓకే. ల్యాండ్ మీరు కొన్నారా లేదా మీ పిత్రాజీతమా? కొన్నా సార్ నేను. మీరు ల్యాండ్ కొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 6th ఇయర్ నడుస్తుంది సార్. మీరు ల్యాండ్ కొని 6 సంవత్సరాలు అవుతుంది. ఓకే. ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ల్యాండ్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. మీరు ఏమైనా ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ తీసుకున్నారా సార్? మార్ట్గేజ్లు అలాంటి ఏమన్నా తీసుకున్నా సార్. తీసుకున్నారా? ఓకే. ఎంత తీసుకున్నారు? 7,75,000. 7,75,000. అవును సార్. ఓకే. బ్యాంకులు తీసుకున్నారంటే డాక్యుమెంట్ పక్కాగా ఉన్నట్లే కదా ఇంకా? పక్కాగా ఉంది. ఏ బ్యాంక్ సార్? ఎస్ బ్యాంక్. సారీ, ఎస్ బ్యాంక్. అవునండి. ఓకే. ఎస్ బ్యాంక్ అంటే సరే, అది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్ అది బ్యాంక్? అది అవునండి. సెంట్రల్ గవర్నమెంట్. రిజర్వ్ బ్యాంక్ కంట్రోల్లోనే ఉంటాయి సార్ బ్యాంకులు మొత్తం. అవును. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేలోపు సార్, ఇప్పుడు ఈ 8 ఎకరాలు 25 కుంటల్లో ఏమేమి పంటలు వేస్తున్నాయి సార్? మొత్తం వరి పండుతుంది సార్ దీంట్లో. ఓకే. ఇప్పుడు ఈ ల్యాండ్ టోటల్ మొత్తం వరి పొలము, మొత్తం వరి. వేరే పంట ఏమో పండదు? వేరే పంటలు వేసుకున్నా పండుతుంది సార్. పెసలు, శనగలు వేసుకున్నా పండుతాయి. కానీ వాటర్ ఫుల్ కాబట్టి మాక్సిమం ఒరే పెట్టుకుంటాం. అదే సార్. కొరత లేదు. ఓకే. వాటర్కి ఇబ్బంది అనేది కాబట్టి అందరు వచ్చేలోపు ఈ ల్యాండ్ మొత్తంలో కౌలు తీసుకున్నా, మీరు వేసుకున్నా కానీ ఎక్కువ వరి నడతారు అంతే. ఎట్లా సార్ మీరు ప్రజెంట్ మీరే వరి నాడుతున్నారు లేదా మీరు ఎవరికైనా కౌలుకి ఇచ్చారా సార్? లేదు సార్, కొన్న తర్వాత ఒక 2 సంవత్సరాలు నేను చేసుకున్నాను, ఇప్పుడు కౌలుకి ఇస్తున్నాను సార్. ఓకే. ఫస్ట్ 2 సంవత్సరాలు మీరే ఓన్గా చేసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ అయితే కౌలుకి ఇచ్చున్నారు. అవును సార్. ఓకే సార్. ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు వడ్లు పండుతాయి సార్?
36 బస్తాల చొప్పున పండుతాయి సార్. అంటే ఆ మొత్తానికి 612 బస్తాలు అవుతాయి టోటల్. ఓకే, 8 ఎకరాల 25 కుంటలకు ఎన్ని బస్తాలు పడుతాయి సార్? ఎకరానికి 36 బస్తాల చొప్పున మొత్తము 612 బస్తాలు అవుతాయి సార్. ఓకే, సంవత్సరానికి వచ్చేలోపు 625 బస్తాలు 612 బస్తాలు సారీ ఓకే 612 బస్తాలు వడ్లు వస్తాయి. 70 కిలోలు. ఓకే, ఒక్కొక్క బస్తా 70 కిలోలు ఉంటుంది. ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్, మంచిగా చెప్పారు సార్. ఇప్పుడు ఉదాహరణకి అంటే నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి తెలియాలంటే మీరు క్లారిటీ చెప్తేనే అర్థమవుతుంది, మీరు ఒక ఓనర్ కాబట్టి. ఒక బస్తా వచ్చేలోపు వడ్లు మనం అమ్మితే ఎంత ఎంత పోతుంది మార్కెట్లో? ఇప్పుడు అది యావరేజ్గా క్వింటల్ 2000 చొప్పున పోతున్నాయి సార్. ఓకే, యావరేజ్ ఒక 2000 రూపాయలు క్వింటాల్ లెక్క ఉంటుంది. క్వింటాల్ లెక్క అంటే ఇప్పుడు ఇది 70 కేజీలే కాబట్టి తగ్గుతుంది కొంచెం, అంతేగా సార్? సో ఎస్టిమేట్గా 600 బస్తాలు అంటే 600 వేసుకున్న 6 12 అంటే దాదాపు 12 లక్షల రూపాయల. 42 క్వింటాల్ అవుతుంది సార్. 42 క్వింటాల్ 40 అంటే అప్పుడు 420 క్వింటాల్ అవుతుంది. ఓకే, 4 12 అంటే 12 లక్షల దాకా రావడానికి ఆస్కారం. ఓకే, అదే సార్, 12 లక్షల రూపాయలు కొంచెం అటు ఇటుగా రూపాయి అటు ఇటు 12 లక్షల వరకు మనకి దీని ఆదాయం వస్తుంది. ఓకే సార్, వెరీ గుడ్, మంచిగా చెప్పారు. ఇది మనం ఇది కౌలుకి ఇచ్చేస్తే 12 లక్షలు డబ్బులు కావాలని ఇస్తారు, లేదనుకుంటే మనకి ఇట్లా 612 బస్తాలు కావాలని వడ్లు ఇవ్వమని ఇచ్చేస్తారు వాళ్ళు. 612 వడ్లు అయితే ఇస్తారు సార్ 70 కిలోలు. ఓకే, మనకి ఇచ్చేస్తారు కౌలు. అర్థమైంది సార్, మనకి ఇస్తారు వాళ్ళు, అంతేనా సార్? అవునండి. మన కౌలుకి ఇచ్చేస్తే ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి సార్, ఉదాహరణకి మీ ల్యాండ్ కౌలు, నేనైతే మీకు సంవత్సరానికి 612 బస్తాలు కౌలు ఇవ్వాలి మీకు. కౌలు ఇవ్వాల్సింది ఈ 8 ఎకరాల 25 కుంటలకి. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు ఈ ల్యాండ్లో బోర్లు ఉన్నాయా? 2 బోర్లు ఉన్నాయి. ఒకటి ఓపెన్ వెల్ ఉన్నది. అంటే ఏంటి సార్ ఓపెన్ వెల్ అంటే? ఓపెన్ వెల్ అంటే బావి సార్. ఓకే, ఒక బావి ఒకటి ఉంది. బావిలో నీళ్ళు ఫుల్ ఉంటాయి, పైదాకా ఉంటాయి. ఓకే, అంటే మనం ఇటు చేపట్టుకుంటే ఆ బావిలో వాటర్ మనకు అందుతాయి, మనకు అందుతాయి అంత ఫుల్ వాటర్. ఓకే, ఫుల్ వాటర్. ఓకే, ఇప్పుడు షెడ్ ఉంది, సొంత ట్రాన్స్ఫారం ఉన్నది. ఓకే, 2 బోర్లు ఉన్నవి, సొంత ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఉంది. లోపల బిల్డింగ్ ఉన్నాయి సార్? బిల్డింగ్ వెళ్ళి సార్, మామూలు రేకులతో రేకుల షెడ్ ఒకటి ఉంది. వర్షం గట్ల వస్తే వడ్లు అందులో నిల్వ పెట్టుకోవడానికి. ఓకే, అదే సార్, ఏదన్నా మామూలుగా వర్షం పడ్డప్పుడు ఆ వడ్లు ఆ లోపల ఆ బస్తాలు వేసుకుంటాం, వడ్లు బస్తాలు వేసుకుంటాం లోపల మనం. 2 సంవత్సరాలు పడిన వడ్లు మొత్తం అందులో పెట్టుకోవచ్చు. ఓకే, 2 years వరకు మనం బస్తాలు అందులో పెట్టి అంత పెద్ద షెడ్ అది. అవును సార్. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు డైరెక్ట్గా మన ల్యాండ్లోకి కార్ సేల్లోకి వెళ్తుందా? వెళ్తుంది సార్, లారీ కూడా వెళ్తుంది. ఓకే, 1 కిలోమీటర్ మెటల్ రోడ్ అన్నట్టు. అది మెటల్ రోడ్ అయినా వెళ్తుంది కదా సార్ అంటున్నాను. వెళ్తుంది సార్. ఓకే, మెటల్ రోడ్ అయినా లారీ అయినా వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు. నాకు నిల్వ పెడితే లారీ తోటి తెచ్చుకున్నా సార్, బయట తెచ్చుకోవడానికి. ఓకే, అవును సార్. అర్థమైంది సార్, అదే. ఓకే సార్, ఇప్పుడు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకేమైనా కెనాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? బావి 2 బోర్లు ఉన్నవి, పక్కన కెనాల్ ఉన్నాయి సార్. ఇప్పుడు కెనాల్ వాటర్ వాడుతున్నాం, బోరు బాగా వాడట్లేదు. ఓకే, బావి బోరు 2 వాటర్ వాడట్లేదు మీరు? ఉన్నాగా వాడట్లేదు, ఎందుకంటే కెనాల్ వాటర్ మన దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి. ఇదే సరిపోతుంది. ఓకే, కెనాల్ వాటర్ అంటే ఏంటి సార్? కెనాల్ ఏ కెనాల్ సార్ అది? ఇది రాచకాలువ అంటారు సార్. రాచకాలువ కెనాల్ వాటర్, ఆ వాటర్ సరిపోతాయి మనకి. కాలువ పెద్దదే ఉంటుంది సార్. ఓకే, సో వాటర్కి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మనకి, ఎండాకాలం అయినా చల్లకాలం ఏ కాలం అయినా కానీ. పొలం మొత్తం ఒకటే రోజులో తడిచిపోతుంది సార్, ఒకటే రోజు ఉండేయచ్చు. అవునా? వాటర్. ఓకే, సో ఈ 8 ఎకరాల 25 కుంటలు ఏంటంటే ఒకటే రోజు పొలము వరి పొలానికి మొత్తం ఈ కెనాల్ వాటర్ వాడుకుంటాం మనం. ఓకే, వాటర్కి అయితే ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇప్పుడు నేను ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్? ఫస్ట్ నల్గొండ జిల్లా. ఓకే, వెరీ గుడ్. మండలం సార్? నార్కట్పల్లి మండలం. సార్ ఈ మండలం నుంచి మన ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్? 17 కిలోమీటర్లు మెటల్ రోడ్డు. సారీ సార్, 17 కిలోమీటర్లు డబుల్ రోడ్డు. 17 కిలోమీటర్ డబుల్ రోడ్, హైవే. ఓకే, అక్కడ నుంచి 1 కిలోమీటర్ మెటల్ రోడ్డు మన పొలం కాడికి. ఓకే సార్, అంటే నార్కెట్పల్లి మండలం ఇది. ఓకే, నార్కెట్పల్లి మండలం నుంచి హైవే డబుల్ రోడ్డు హైవే 15 కిలోమీటర్ వస్తుంది. 17. ఓకే, 17 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి 1 కిలోమీటర్ వరకు మన ల్యాండ్లోకి వెళ్ళాలి.
మెటల్ రోడ్. మట్టి రోడ్డు అయినా కానీ డైరెక్ట్ లారీ వెళ్ళిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, వెరీ గుడ్, మంచిగా చెప్పారు సార్. సో ఇప్పుడు 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సరే నేను 30 లక్షలు లాస్ట్ ఫైనల్ రేట్ చెప్తున్నా సార్. ఓకే, 1 ఎకరము 30 లక్షల రూపాయలు ఫైనల్ రేట్, ఇంకా ఫైనల్ రేట్, నో నెగోషియబుల్. ఓకే సార్, 1 ఎకరం 30 లక్షలు ఫైనల్ రేట్ చెప్పేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు 1/4 కడితే రిజిస్ట్రేషన్కి ఎన్ని రోజులు టైం ఇవ్వగలరు? 90 రోజులు ఇస్తారు సార్. ఓకే, 3 నెలలు 3 నెలలు టైం ఇస్తారు. ఇప్పుడు 1/4 కానీ అమౌంట్ కడితే 3 నెలలు టైం ఇస్తారు. అవును సార్. సో కాదు అనుకుంటే కొంచెం అండర్స్టాండ్, వాళ్ళకి అండర్స్టాండ్ కొంచెం 10 రోజులు ఎక్కువైనా ఇస్తే ఇబ్బంది ఏం లేదు. అది కామన్ నడుస్తూనే ఉంటుంది సార్ 10 రోజుల వరకు. అంటే అంతకంటే ఎక్కువ అంటే మళ్ళీ మనకు అవతల ఇబ్బంది అవుతుంది. అదేలే సార్, మళ్ళీ ఒకటి మనం అదేలే సార్. ఓకే, వాళ్ళు మ్యాక్సిమం 3 నెలల లోపల చేసుకోవడం బెటర్ సార్. అదే సార్, 3 నెలల లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బెటర్. సో పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. 3 లింకులు ఉన్నాయి. 3 లింకులు ఉన్నాయి. ఇప్పుడు నేను సపోజ్ ఉదాహరణకి నేను కనుకుంటే 4 లింకులు అవుతాయి ఇప్పుడు నాకు. 4వ గాని అవుతుంది సార్. అంతే కదా సార్? అవును సార్. ఓకే సార్, నైస్ టాకింగ్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్. ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% ఏదైనా 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, నన్ను టైం వేస్ట్ చేయనివ్వద్దు. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.